ఓకే. తిరుపతిరావు గారు చెప్పండి, మీ తర్వాత ఆయన శివశంకర్ గారు మాట్లాడతారు. మీరేమంటారు? అసలు దేశంలో ఎక్కడా లేని నిబంధన ఇక్కడ ఎందుకు తీసుకురావటం, వీళ్ళు హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి రావటం ఏంటి? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీకు కూడా అప్రతిష్ట కదా. ఇదంతా తెలుగుదేశం చేసేదంతా వచ్చి ఆ బురదంతా వచ్చి మీ మీద కూడా పడుతుంది కదా. ఎందుకు మీరు భరిస్తున్నారు? ఇందాక తిలక్ గారు అన్నారు బీజేపీకి తెలిసి జరుగుతుండకపోవచ్చు అని. మీరేమంటారు? అందరికీ నమస్కారం. కొమ్మనేని గారు నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు. నేను పెద్దలు తిలక్ గారి తాలూకా కామెంట్స్ తో నేను ఏకీభవిస్తాను. ఏదైతే ఇదంతా కూడా కేంద్రంలో మేము ఉన్నాం కాబట్టి మాకు తెలిసే జరుగుతుంది అన్నటువంటి వాదనలు వినిపించినటువంటి వైసీపీ నాయకులకు కూడా ఆయన సమాధానం సరైన సమాధానం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 3 విషయాలు నేను చెప్తా. సరే, ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారుగా ఉన్నటువంటి మీనా గారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనకూడదండి, స్టేట్ సిఇఓ అనాలి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఇంతకుముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేశారు కదా, అది దాని స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారు. మీరు కంపారిజన్ చేసేసరికి నా మైండ్ సెట్ కూడా అటువైపు వెళ్ళిపోయింది. కంపారిజన్ ఆయనతో చేశారు, యాక్చువల్ గా ఆయన చేయకూడదు. నేను కాదు చేయకూడదు, కానీ ఆయన ఆ రోజుల్లో ఎట్లా భ్రష్టు పట్టారో ఇప్పుడు ఈ అనవసరంగా ఈయన మీనా గారికి ఆయన సంబంధం లేకపోయినా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను మాత్రమే పాటించాల్సి ఉండగా ఈయన సొంత పైచ్యం ఎందుకు ప్రదర్శించి ఈ లేనిపోయిన కాంట్రవర్సీ తెచ్చుకున్నారన్నదే ప్రశ్న. అదే ప్రస్తావన వచ్చేసరికి కంపారిజన్ మీన్స్ ప్రస్తావన, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం నేను వైసీపీకి ప్రశ్నిస్తున్నా. ఎస్, డెఫినెట్ గా మీనా గారు ఒక వివాదాస్పదమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఈ రాష్ట్రానికే పరిమితము, దేశంలో ఎక్కడా లేదు ఏ నిబంధన ఇటువంటిది, లేకపోతే ఎక్కడ దీని అవసరం లేదు. ఇప్పుడు ఒక రాష్ట్రంలో సడలిస్తే ఇది కామన్, వేరే రాష్ట్రాల్లో అవసరం ఉండేటప్పుడు ఇది అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుక తీసుకున్న నిర్ణయం అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది నిజంగానే ఆయన వివాదాస్పదమైన నిర్ణయం ఆ పక్షపాత ద్వారంతోనో లేకపోయినట్టయితే తెలిసి తెలియక అని నేను చెప్పను, ఈ ఒత్తిడిలో తీసుకున్నారు. కాసేపు అంగీకరిస్తాను, అది ఏదనేది నేను వాదించను. అయితే ఇక్కడ ఒక్క వైకాపాకే ఎందుకు నష్టం జరుగుతుంది? జరిగితే 2 పార్టీలు 3 పార్టీలు 4 పార్టీలకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ అనేవి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓట్లు వేయడానికి, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళకి ఓట్లు వేయడానికి, జనసేన కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళకి ఓట్లు వేయడానికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు పెట్టలేదు. ఇది అన్ని పార్టీలకి వర్తించినటువంటి ఒక అంశం. ఇవాళ మీనా గారు నిజంగానే వివాదాస్పదమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారని కాసేపు మనం విశ్వసించినట్లయితే ఒక్క వైకాపాకే ఎందుకు నష్టం జరుగుతుంది? అట్లా అంటే మీరు బాగానే చెప్పారండి, కరెక్టే. ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా తీసుకోవచ్చా, తీసుకోకూడదు కదా. తీసుకోకపోయిన తర్వాత తీసుకోకూడదు, తెలంగాణలో ఎందుకు తీసుకోలేదు చెప్పమనండి, కర్ణాటకలో ఎందుకు తీసుకోలేదు, ఒడిశాలో కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎందుకు తీసుకోలేదు? రూల్ పాటించమని అడగటం దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్య పరిస్థితి రావటం ఏంటండి ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో? అదే తప్పు కదా. లాభ నష్టాల గురించి చర్చ కాదు కదా ఇక్కడ. రూల్ పాటించమని అడగాల్సిన పరిస్థితి ఏంటి? దొంగ ఓట్లు వేశారు అనేది అభియోగం, పోస్టల్ దొంగ ఓట్లు వేశారు అనేది అభియోగం. దాన్ని కూడా మీరు చెప్పండి. నేను అదే ఆ పాయింట్ కి వస్తున్నాను కొమ్మనేని గారు. సో ఒకటో ప్రశ్న అదైతే, రెండో ప్రశ్న మీరు ప్రస్తావించినటువంటిదే నా ప్రశ్న కూడా. ఇవాళ నేను మొదటే చెప్పాను, ఒక ఆంధ్రప్రదేశ్ కి ఒక రూల్ పొజిషన్ ఈసీ ఇవ్వదు. సరే, అది ఇప్పుడు ఉపసంహరించుకుంది, మళ్ళీ అలా కాదు అని చెప్పేసి కూడా మనకు ప్రస్తావన వస్తుంది. కోర్టులో మ్యాటర్ ఉంది, బహుశా ఇవాళ రేపు ఫైనలైజ్ అవుతుంది. మాక్సిమం రేపు తర్వాత ఇంకా ఎల్లుండికైనా ఫైనలైజ్ అవ్వాల్సిందే. సో ఫైనల్ డెసిషన్ వస్తుంది. ఖచ్చితంగా కోర్టులు అనేవి అందరికీ అక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి విశ్వాసంతో ఉన్నాం. నేను అనేది ఏంటంటే, ఈ రాష్ట్రంలోనే ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి, ఒకటి ఎలక్షన్ కమిషన్ రూల్స్ కానీ లేకపోతే రెగ్యులేషన్స్ కానీ అవి డైనమిక్ గా ఉంటాయి, మనందరికీ తెలిసిందే. గతంలో లేదు ఇప్పుడు ఎందుకు ఉందనేసి అంటే, సెషన్ కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, సెషన్ తర్వాత ఉన్న పరిస్థితి వేరు. గత ఎన్నికల్లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఉన్నటువంటి విధానం వేరు, ఇవాళ ఉన్నటువంటి విధానం వేరు.
గత ఎన్నికల్లో అంతకు ముందు ఉన్నటువంటి విధానం వేరు. గత ఎన్నికల్లో తిరుపతిరావు గారు మీరు తెలివిగా డైవర్ట్ చేస్తే చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయాలను చేయొచ్చు, వాళ్ళు కమిటీలు వేసుకుంటారు, వాళ్ళు రూల్స్ మార్చుకుంటారు, వాటన్నింటి దేశం అంతటికి వర్తింపజేస్తారు. కానీ సీఈఓ హ్యాజ్ నో బిజినెస్ కదా. సీఈఓ నేను ఈ రకంగా చేస్తాను అని చెప్పొచ్చు అనేది ప్రశ్న. అది చెప్పొచ్చు, పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ వరకు మేము కూటమిలో ఉన్నాం కాబట్టి పర్వాలేదని మీరంటే నేనేం కాదన్ను. సిఈఓ తనకు వ్యక్తిగతంగా చెప్పడానికి లేదు, వ్యవస్థీకృతంగా చెప్పడానికి సిఈఓ కూడా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనరే. అంతేగాని ఈయనకి విడిగా అంటూ ఒక రాజ్యాంగం ఉండదు. కాబట్టి ఈయన చెప్పాడు అనేసి అంటే ఆ బాధ్యత వహించాల్సింది. ఇప్పుడు నిన్న కోర్టులో ఏం జరిగింది? ఈయనతో ఆగిపోలేదు కదా కోర్టు. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కదా మళ్ళీ బాధ్యతలు చేశారు, వాళ్ళు కదా మళ్ళీ అక్కడ ఇంప్లీడ్ అవ్వాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఎందుకు రావాలి? అది కదా పాయింట్. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కోర్టుకి వెళ్ళి నానా సాగు చావాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీనా లాంటి వాళ్ళు అట్లా తయారవ్వకూడదు కదా అన్నది నా ప్రశ్న. నేను ఒకటే, మీనా గారే కాదు, లేకపోతే మీరు అన్నటువంటి నిమ్మగడ్డ గారే కాదు, లేకపోతే ఎవరైనా సరే ఇక్కడ వ్యవస్థీకృతంగా చేసిందే తప్పిస్తే వ్యక్తిగతంగా చేసింది కాదు అనడానికి నేను ఒక ప్లీ తీసుకోవడమే పాటు. రెండో నేను చెప్తున్నా ఒక్క విషయం, ఇక్కడ ఏదైనా ఇప్పుడు క్షమించాలి, మీనా గారు ఖచ్చితంగా ఆయన ఇండివిజువల్ గా ఒక డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి విశ్వసించడానికి లేదు. ఎలక్షన్ టైంలో ఏదైనా సరే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టిలో పెట్టకుండా, ఫైల్ అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఇది తీసుకున్న నిర్ణయం అనేది ఆంధ్రప్రదేశే కాదు, అస్సామే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి వర్తించే నిబంధనే. ఒకవేళ తీసుకున్నది ఏదైనా ఏకపక్షంగా ఉన్నట్లయితే ఇవాళ కోర్టు డెసినిస్తుంది కదా. కరెక్టే. ఎన్నికల కమిషన్ మీనా గారు గొప్ప నిర్ణయం చేశారనుకుంటే దేశం అంతా వెంటనే మెసేజ్ ఇవ్వాలి కదా. అసలు ఎలక్షన్ అవ్వకముందు, ఎలక్షన్ పోలింగ్ జరగకముందు చేయాల్సినటువంటి ఈ నిర్ణయాలు పోలింగ్ అయిన తర్వాత చేస్తున్నారంటేనే డౌట్ వస్తుందని కొందరు అంటున్నారు. అది కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వివాదం ఎప్పుడు వస్తే అప్పుడు, కానీ వివాదం రాకముందు వివాదం ఎవరు కాదు, తెలుగుదేశం వాళ్ళు కాదండి, తెలుగుదేశం వాళ్ళు ఎవరో మా దొంగోట్లు చాలా వేసుకున్నాము అందుకని ఈ నిబంధన సడలించండి అంటే సడలించేస్తారా? ఇది ఎట్లా అండి? వాళ్ళు అడగటం సంతకాలు పెడతాం, ఇదేం పద్ధతి? దానికి సంబంధించినటువంటి విధి విధానాలు వేరే ఉన్నాయి. అవి దొంగోట్లా కాదా అని నిర్ణయించడానికి ఎక్కడ అసలు అట్లా కాదండి. సంతకాలు చూడక్కర్లేదు అన్నట్టుగా అయిపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్స్ ఎక్కడెక్కడి తెప్పించాలి? ఇది అయ్యే పనేనా? ఏం ప్రాక్టికల్ గా ఉండాలి కదా. సంతకాలు కాదు, సంతకాలు కాదు. ఇక్కడ విషయం ఏంటనేసి అంటే స్టాంప్. అదే స్టాంప్ అక్కర్లేదని పైన సిఈసి కూడా చెప్పింది. సంతకాల వివాదం ఇక్కడ కాదు, హోదా ఏమి రాయక్కర్లేదని చెప్పాడు ఈయన. ఎట్లా చెప్తాడు? సెంట్రల్ కమిషన్ చెప్తే ఓకే, దానికి దేశం అంతా వస్తుంది కాబట్టి. అది బ్యాలెట్ ఒరిజినల్ అయ్యేటప్పుడు సంతకం మీరు నేను చేసే అవకాశం ఉండదు. అది కామన్ థింగ్. అది దాని గురించి మనం ఏదో పెద్దగా కోడిగుడ్డు మీద ఎంట్రీ పీకినట్టుగా ఎవరు పెడతారు సంతకం అసలు ఎందుకు వివాదాలు సృష్టించాలన్నది ప్రశ్న అండి.